సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ మండల అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కూరగాయలు, పప్పులు, బియ్యం పరిశీలించారు. కిచెన్లో భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులను అడిగి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారా లేదా అని తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత టాయిలెట్స్ ని పరిశీలించారు. హాస్టల్లో చిన్న చిన్న సమస్యలున్నట్టు గుర్తించి పరిష్కరించాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు అధికారులు. పిల్లలని కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం. కొంతవరకు చూస్తే ఒక వాటర్ స్టోరేజ్ స్టాగ్నెంట్ వాటర్ ఉంది. దాన్ని కూడా ప్రిన్సిపల్ గారు చెప్పాము. త్వరలోనే క్లియరెన్స్ చేయిస్తానంది. తర్వాత ఫుడ్ కూడా చూసాము, అంతా బాగా ఉంది. హుస్నాబాద్ మండలంలో అర్బన్ మరియు రూరల్ కలిపి దాదాపు 18 హాస్టల్స్ ఉన్నాయి. వీటితో పాటుగా అంగన్వాడీ కేంద్రాలు, అదేవిధంగా హాస్పిటల్స్, అదేవిధంగా మధ్యాహ్న భోజనం నడిచేటువంటి స్కూల్స్ ప్రతి ఒక్కటి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న వాటి మీద కూడా ప్రిన్సిపల్ గారికి మేము ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇదే విధంగా మండలం మొత్తము కూడా మేము కమిటీ మొత్తం తిరిగి మండలంలో ఎలాంటి అంటువార్డ్ ఇన్సిడెంట్ ఇలాంటి ప్రాబ్లం కాకుండా హాస్టల్లో పిల్లలకి ఎలాంటి ఫుడ్ పాయిజన్ అలాంటివి కాకుండా ఉండడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. అక్కడక్కడ లోటుపాట్లు ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని కన్సర్న్ ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాన్ని ప్రాపర్ శానిటేషన్ అనేది నీట్గా మెయింటైన్ చేయడం కోసము నిర్ధారితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో కొంతమంది ఎవరైతే రక్తహీనత ఉన్నారో వాళ్ళకి మేము స్పెసిఫిక్ కేర్ ఇవ్వడము, ట్యాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్, ఐఎఫ్ఏ కన్సంప్షన్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, ట్యాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా చేసినాము. దాంతోపాటు ఇక్కడ ప్రోటీన్కి సంబంధించినటువంటి డైట్ గురించి, న్యూట్రిషన్ గురించి కూడా కన్సర్న్ ప్రిన్సిపల్ గారికి, సైన్స్ టీచర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి అన్నీ చెక్ చేయడం జరిగింది. స్టోర్ రూమ్ కానీ, కిచెన్ కానీ. కుకింగ్ టైంలో మాత్రం కంపల్సరీగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని సేఫ్టీ ఒకటి పాటించాలి.